కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి వాక్యానికి ముందు ఒక కీర్తన పాడుకుని ప్రభుని మహింపరుస్తూ కార్యక్రమంలో ఏకీభవించి వారిమై ఉందాం. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియ సుతుడు కలువరి నాదుని ప్రియ సుతుడు పాదరు దేవదాసు ముద్రించుకును భద్రము చేయు ముద్రించుకును భద్రము చేయు ముద్రాక్షరా సాలయిదేగా ముద్రాక్షరా సాలయిదేగా ముద్రల వివరము తెలుపునుగా ముద్రల వివరము తెలుపునుగా బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియ సుతుడు దేవదాసుడు ఆది ప్రవక్తలు అనుభవించని ఆది ప్రవక్తలు అనుభవించని అద్భుతమో మహా అద్భుతమో అద్భుతమో మహా అద్భుతమో కనుగొను మది త్వరపడు కనుగొను మది త్వరపడును బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియ సుతుడు పాదరు దేవదాసు ఎన్నో మిషనలు ఉన్నాయి భూమిలో ఎన్నో మిషనలు ఉన్నాయి భూమిలో సన్నిధి నేర్పిన సద్గురువెవరు సన్నిధి నేర్పిన సద్గురువెవరు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి పరుడగు ఈ గురువే బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియ సుతుడు పాదరు దేవదాసు మేఘములోని వేగము తెలసి మేఘములోని వేగము తెలసి మేఘనాదుని రాకడ కొరకై మేఘనాదుని రాకడ కొరకై సిద్ధము చేయు సంగమిదే సిద్ధము చేయు సంగమిదే బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియ సుతుడు పాదరు దేవదాసు ఆరోహణ బలం ఇచ్చుట కొరకు ఆరోహణ బలం ఇచ్చుట కొరకు మరుగైన శరీర రక్తములు మరుగైన శరీర రక్తములు ప్రభువే స్వయముగా అందించెను ప్రభువే స్వయముగా అందించెను బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని
ప్రియసుతుడు పాదరు దేవదాసు. అందరికి మరణాత. ప్రియులారా, వాక్య గ్రంథములో మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి 6వ వచనము నుంచి మనం చూసినట్లయితే, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఆమేన్. దేవుని వాక్యమును మనము ధ్యానము చేయగా, ప్రియులారా, చదువుచు ఉన్నప్పుడు, వాక్యాన్ని వినుచు ఉన్నప్పుడు, ఈ దినములు దేవుని యొక్క రాకడా దినములు అను సంగతి మనకు అర్థమవుతున్నది. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు, వినుచు ఉన్నారు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఎలాంటి యుద్ధములైనా, బహుశా ఈ దినాలలో మనం చేయుచున్నది కూడా యుద్ధమే అనే సంగతి మనము గ్రహించవలసి ఉన్నది. కంటికి కనబడినటువంటి ఒక మహమ్మారితో దేశములన్నీ ప్రపంచ వ్యాప్తముగా యుద్ధము చేయుచున్నట్లు నేటి దినముల యందు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యుద్ధ సమాచారములు గూర్చి మీరు విందురు. కరువులు, కాటకములు మీకు కలుగును. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. మీరు జాగ్రత్తగా ఉండండి. అంతము వెంటనే రాదు. మీరు జాగ్రత్త పడండి. ఇది వేదనల యొక్క అంతము కాదు గాని వేదనలకు ఇది ఆరంభమై ఉన్నట్లు చూడగలుగుతూ ఉన్నాం. జరుగుతూ ఉన్నటువంటి కార్యములను బట్టి, చూస్తూ ఉన్నటువంటి సంగతులను బట్టి, వాగ్దానములను బట్టి మనము చివరి దినములలో ఉన్నాము అని గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, కనుక ఈ కడవరి దినాల యందు ఏమి చేయాలి అని మనం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క విషయములను మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ పరిస్థితులు అన్నిటిని బట్టి మనము వాక్యమును ధ్యానము చేయొచ్చు. ఈ దినాల యందు విరువుగా అనేక వర్తమానాల్లో నేను చెప్పిన మాట, బహుగా ప్రార్థన, బలమైన ప్రార్థన, ఎడతెరిపి లేని ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సన్నిధి అంటూ మనం ఏం చేయాలి అని అంటే, మరణము అని భయపడరాదు గాని, రేపటిని గూర్చి చింతించరాదు గాని, దైవజనులు మనకి సెలవిచ్చినట్లు మనో విచారము కూడదు, నీకు మహిమ తలపులే కావాలను అన్నట్లుగా ఈ కడవరి దినములలో వినుచున్న యుద్ధ సమాచారములను బట్టి, అనేకమైనటువంటి ఇబ్బందికరమైన స్థితులను బట్టి రాకడా సమీపమై ఉన్నది అని మనము గమనించవలసి ఉన్నది. రాకడా సమీపమై ఉన్నది ప్రియులారా. కాబట్టి మనము మేల్కొని ఉండాలి. రాకడను గూర్చి ఈ సాన్నిధ్యములో మనము ధ్యానము చేయవలసిన అవసరత ఉన్నది. రాకడ కాలములో దేవుడు మరణాతు మహిమ సన్నిధి ద్వారా అనేకమైన సంగతులు అందించేవారై ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మనము పరిశీలన చేసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక
4వ అధ్యాయము, దశనులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో ప్రియులారా మనం చూస్తే 16వ వచనములో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుడు బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుడి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములోనికి మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్యముల వల్ల గమనిస్తే ఉగ్రతలను బట్టి, శ్రమ దినములను బట్టి, కరువు కాటకములను బట్టి, తెగులు వలన కలిగేటువంటి భయమును బట్టి ఇవి కడవరి దినములు అని మనము గ్రహించి రాకడ కొరకు మనము ఎదురు చూచువారమైతే, ఆ రాకడ కొరకు ఎదురు చూచు మనకు దేవుడు ఈ సన్నిధిలో కొన్ని సత్యములను తెలియచేయుచున్నాడు. ప్రియులారా, మనం గమనిస్తే ఇక్కడ చదివిన వాక్య భాగములు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. దేవునికి స్తోత్రము. ఈ 3 విషయాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఈ 3 విషయాలు ఏకగ్రయముగా ఏకకాలములో జరుగును అనేటువంటి మాటలుగా ఈ మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి మాట ఆర్భాటము, 2వ మాట ప్రధాన దూత శబ్దము, 3వ మాట దేవుని యొక్క బోర. పిల్లరా, ఈ 3 కూడా శబ్దమును గూర్చినటువంటి మాటలే కనబడుతూ ఉన్నాయి. ఈ 3 కూడా ఒకేసారిగా మనకు వినబడే మాటలుగా ఉన్నాయి. ప్రియులారా, దీనిని గురించి మరింత వివరము యెషయా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో, అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుండి చివరి వరకు మరికొన్ని సంగతులు మనకు అక్కడ కనబడతా ఉంటాయి. దయచేసి ఆ వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి మాటలు 3. 1 ఆర్భాటముతోను, 2 ప్రధాన దూత శబ్దముతోను, 3 దేవుని యొక్క బోరతోను. ఈ 3 శబ్దముల యొక్క కలయికలో దేవుని యొక్క రాకడ రానయున్నది. కాబట్టి ఈ దినముల యందు మనము ఆయన రాకడ కొరకు ఏం చూడాలంటే ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఈ 3 మాటల్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుంటే, మొదటి మాట ఆర్భాటము. ప్రియులారా, ఇది గొప్ప శబ్దముతో కూడినటువంటి మాట. ఆర్భాటము అనగా పెండ్లి కుమార్తె సిద్ధమైనది, నాకు జయము వచ్చినది, పెండ్లి కుమార్తెను తీసుకుని వస్తాము అని చెప్పేటువంటి ఒక గొప్ప మాట అక్కడ కనబడతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, సిద్ధపడి ఉన్నటువంటి పెళ్లి కూతుర్ని, పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి ఒక ఆర్భాటము జరుగుతూ ఉన్నట్లు చూడగలుగుతూ ఉన్నాము. పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉన్నది కనుక ఆమెను నీ యొద్దకు తీసుకుని వస్తాము అనే మాటే ఆర్భాటముతో కూడిన మాటగా ఉన్నట్లు చూడగలము. ఈ శబ్దము అందరికీ వినబడవలెను. భూలోకములో ఎందరైతే ఉన్నారో అందరికీ ఇది వినబడవలెను గాని అందరికీ వినబడుట దేవుని యొక్క ఉద్దేశము. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తే ప్రభు స్వరము వినుట నేర్చుకుని వారు కొందరు కనబడుతూ ఉన్నారు. స్వరము వినుట నేర్చుకునుట. ఆ ఆర్భాటపు యొక్క స్వరము వినాలి అంటే ప్రభు స్వరాన్ని వినేటువంటి అనుభవం కావాలి. అతి అనుభవం గలవారే ఆర్భాటముగా ఆ యొక్క స్వరమును వినువారై ఉన్నారు. ఆయన స్వరము విను
అభ్యాసము చేసుకునలేదు. అతివారు ఆయన స్వరాన్ని వినలేరు, అతివారికి ఆయన స్వరము వినబడదు. నిజానికి ఆర్భాటము అందరికి వినబడేటువంటిది, అందరికి వినబడేటువంటిది. కనుక ప్రియులారా, అందరూ వినవలసినటువంటి యొక్క శబ్దము ఒకవేళ వినబడకపోయినా, ఒకవేళ వారికి వినబడిన స్వరమును బట్టి వారికి అర్థమేమి కాదు. ఇదేమి శబ్దము అన్నట్లుగా ప్రియులారా, ఇదేదో ఎక్కడో ఏదో ఇబ్బంది జరిగినది అన్నట్లుగా వారు గ్రహించలేని వారిగా ఉంటారు. ఉదాహరణగా మనం చూస్తే, దూరముగా ఏదైనా ఒక పెద్ద శబ్దమైతే ఆ శబ్దమైనట్టే మన దొడ్లో ఉన్నటువంటి కోళ్ళు చెదిరిపోయి కంగారుగా తలల పైకెత్తి అటు ఇటు చూస్తాయి. ప్రియులారా, శబ్దం వినబడింది గాని ఆ శబ్దం ఏంటో అవి గ్రహించలేదు కాబట్టి బెదిరినట్లుగా అదిరినట్లుగా మనకి కనబడుతూ ఉంటాయి. ప్రతి దినము చెడుగును కడుక్కుని వారముగాను, మంచిని నేర్చుకునే వారముగాను, ప్రతిదినము ప్రభు యొక్క సన్నిధిలో జీవించే వారముగాను, ప్రార్థించి కనిపెట్టే వారముగాను, ఈ కష్టకాలములో దేవుని రాకడ కాలమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాద సాన్నిధ్యములో ఉండి ప్రమాదమును బట్టి చింతించక రాకడను బట్టి ఆనందించుచు ఆ ఆర్భాటమును గ్రహించే వారమై ఉండాలి. ఈ కడవరి దినాల్లో శబ్దమును విను అలవాటు మనము గలవారమై ఉండాలి. ఆర్భాటము అంటే ఒక పెద్ద శబ్దము. ఆర్భాటము వినుటకు ఇప్పుడు నుండి ప్రియులారా మనము సిద్ధపడిన వారమై ఉండాలి. విశ్వాసులైన వారందరూ ప్రభు యొక్క ఆర్భాటము కలుగునట్లుగా ఆర్భాటము గలవారై ఉండాలి. ప్రియులారా, రాకడ రాకమునిపే సంఘము చేయుచున్నటువంటి సిద్ధపాటు ఒక ఆర్భాటమై ఉన్నట్లుగా మనము చూడగలము. పెండ్లు కుమారుడుగా ప్రభు అంతఃపురములో నుంచి వస్తూ ఉంటే, పెండ్లి కుమార్తెగా సంఘము గదిలో నుంచి వెళ్ళాలి అని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన ప్రకారము ప్రియులారా, పెండ్లి కుమార్తె ఆర్భాటము కలిగి ఉండాలి. పెండ్లి కుమార్తె పని పెండ్లి కొరకు సిద్ధపడుటియే. పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని కంగారుగా ఎదురు చూస్తూ ఉండటమే పెళ్లి కూతురు పడేటువంటి గొప్ప ఆర్భాటము. పెండ్లి కుమార్తె ఎంతకంటే ఎక్కువ ఆర్భాటమే ఉన్నది. ఈ కడవరి దినాలలో, రాకడ సమయములో, ఈ శ్రమ కాలములో కలిగేటువంటి ప్రియులారా ఈ ఆర్భాటముని యొక్క అనుభవాన్ని మనము ఎరగకపోతే దానిని మనం విన్నప్పుడు భయపడేవారమై ఉంటాము అనే సంగతి మనం గమనించాలి. ప్రియమైన వల్లరా, దూతను చూసే భయపడితే అనేక సందర్భాల్లో భక్తులు భయపడినట్లు వాక్యములు మనం చూస్తాం. 365 సార్లు బైబిల్ గ్రంథములు భయపడకండి అనే మాటలు మనం చూస్తాం. అయితే ప్రియులారా, ప్రధాన ఆర్భాటముతో వచ్చినప్పుడు పరలోకపు యొక్క శబ్దము వినగానే మన చెవులు గింగుర్లు పుట్టి ప్రాణాపాయములోకి వెళ్ళిపోయే వారమై ఉంటాం. కాబట్టి అట్టి అనుభవాన్ని మనం పొందాలంటే నేటి నుంచే మెలకువ గలవారమై ఆయన యొక్క ఆర్భాటమును వినగలిగే చెవి గలవారమై ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వల్లరా, రెండవదిగా చూసినట్లయితే ప్రధాన దూత యొక్క శబ్దము. మొదటిది ఆర్భాటముతో, రెండవది ప్రధాన దూత శబ్దము. ప్రియులారా, ప్రధాన దూతతో ప్రియులారా పరలోకములో ఉన్నటువంటి దూతలైన వారు కూడా ఉండిన వారై ఉన్నారు. ఈ ప్రధాన దూతతో మిగతా దూతలందరూ కూడి ఒక గొప్ప చాటింపుని వేస్తూ ఉన్నారు. అదే ప్రధాన దూత యొక్క శబ్దము. జరగబోయేటువంటి ఒక కార్యాన్ని, జరగబోయేటువంటి ఒక పనిని చాటింపు వేస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము.
పెండ్లు కుమారుడు కొరకు ఇదిగో పెండ్లు కుమార్తె భూలోకములో సిద్ధపడి ఉన్నది కనుక సిద్ధపడి ఉన్నటువంటి సంఘమైన పెండ్లు కుమార్తెను పెండ్లు కుమారుని యొద్దకు తీసుకుని రావడానికి పరలోకము నుంచి మాకు ఆజ్ఞ ఉన్నది. అందుని బట్టి మేము ఇదిగో వెలుచు ఉన్నామన్నట్లుగా ఈ ప్రధాన దూతల యొక్క శబ్దము మనకి వినబడుచు ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 24వ అధ్యాయములు మనము చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనములో వ్రాయబడి ఉన్నటువంటి మాట, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆ దూతలైన వారు ఆకాశము యొక్క యువతల నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని గమనించాలి ప్రియులారా. ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉంటారో, సిద్ధపడిన వారై ఉంటారు, వధువు సంగముగా అలంకరించుకుని రాకడ కొరకు ఆర్భాటముతో ఆనందించు వారై ఉంటారు, అటు వారిని తన దూతలను పంపి ఆయన నలుమూలల నుండి పోగు చేసుకుంటారట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కడవర దినాలలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నామా, లేక దూతలైన వారు పోగేసుకునేటువంటి ప్రధాన దూత శబ్దముతో వారు వస్తూ ఉన్న వారితో కూడా అగమానములోనికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నామా, మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అలాగ మనం సిద్ధపడి ఉండాలంటే ఆయన యొక్క స్వర అనుభవాన్ని, ఆయన యొక్క శబ్ద అనుభవాన్ని మనము గమనించు వారమై ఉండాలి. ఇలారా దేవుని స్వరాన్ని మనము వినగలిగే వారమై ఉండాలి. దైవజనులు రాసినటువంటి శరణాల్లో మనం చూస్తే మనోవిచారం పాటలో ఆయన ఒక మాట అంటూ ఉన్నారు, వెలుగు దూత వల్లే సైతాను కలలో మాటలాడును. వెలుగు దూత వల్లే సైతాను కలలో కనబడి మాట్లాడును. పలుకును రూపును బట్టి అతని, పలుకును రూపును బట్టి అతని పారాదోలుము పారిపోవును. మనోవిచారము కూడదు నీకు, దేవునికి స్తోత్రం. ప్రియులారా, వెలుగు దూత వలె సాతాను నీ కలలోనికి వచ్చి అచ్చము దూత వలె నీకు కనబడి నీతో మాట్లాడుతుందట. అప్పుడు దూత యొక్క పలుకును బట్టి, ఆ దూత యొక్క రూపును బట్టి నీవు అతన్ని పారదోలుము. అప్పుడు ఆ సాతాను, వెలుగు దూత వేషములో ఉన్న సాతాను పారిపోవును అని నేర్పించారు. ప్రియమైన వాళ్ళరా, మనం ఎరుగుదుము కదా, యోబు గ్రంథములో ఒక సాతాను దూత వేషం వేసుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ప్రియులారా, పరలోకములో ప్రభు కనిపెట్టగలిగిన వారై ఉన్నారు కనుక పరలోకానికి వెళ్ళగలిగిన వాడు నీ కళ్ళలోనికి రాడా, నా యొక్క ధ్యానములోనికి రాడా? వస్తాడు గాని వాణ్ణి కనిపెట్టగలిగే అనుభవము, అది దైవ సన్నిధిలో మనము నేర్చుకునే అనుభవము, అతి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఆదిలో ఏదేను వనములోనికి సర్పము ద్వారా ప్రవేశించినటువంటి సాతాను ఆ అవమ యొక్క వెనక భాగమున నిలబడి అవమతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఏమిటి అంటే, ఇది నిజమా అనే మాట. ఆ మాటను వినినటువంటి అవమ్మ అలాగనాగి ఆమె అనుకుంటూ ఉందట, ఇది పరలోకము నుంచి మాతో ప్రతిదినము సహవాసము చేయడానికి దిగి వచ్చిన నా తండ్రి మాట కాదు, అలాగనే దేవుడు నాకు ఇచ్చిన నా భర్త అయిన ఆదాము యొక్క మాటయు కాదు. మరి ఇది ఎవరి మాట? ఇది నా తండ్రి మాట కాదు, నా భర్త మాట కాదు. ఇది నేను అన్నాడు ఎప్పుడు వినని మూడవ స్వరము. పైగా ఈ మాట ఆదరణ కలిగిన మాట, ఆప్యాయత కలిగిన మాట కాదు గాని ఇది అనుమానము కలిగించే మాట.
ఈ మాట అనుమానాన్ని కలిగిస్తుంది. ఇది నిజమా అంటే ఏది నిజమో అని మాటకి వరుస కలిపేటువంటి మాటగా ఉన్నదని ప్రియులారా, అవ్వమ్మ గుర్తెరిగి ఆ మాట ఎవరిది అని వెనక్కి తిరగగానే అవ్వమ్మ మీద అపవాది ఒక ముసుగు వేసిన వాడై ఉన్నాడు. అందుచేత ఆమె ఆత్మీయ నేత్రములకి గుడ్డితనము కలిగింది. ప్రియులారా, ఈ యొక్క ముసుగు సమస్త జనుల మీద అపవాది వేసిన ముసుగు. ఈ ముసుగును యేసు ప్రభువారు తన మరణము ద్వారా కల్వరి కొండ పైన తీసివేసిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, స్వర అనుభవాన్ని మనం గలవారమై ఉండాలి. ప్రధాన దూత శబ్దముతో వచ్చినప్పుడు శబ్దమనగా చాటింపు. ప్రియులారా, మొదట దేవదూతల ద్వారా ఆయన ప్రపంచానికి చాటించిన వారై ఉన్నారు. అలాగనే ప్రవర్తన ద్వారా ఈ ప్రపంచానికి పాత నిబంధన గ్రంథమాటను బట్టి చాటించిన వారై ఉన్నారు. మూడవదిగా అపోస్తలులైనటువంటి దైవజనులైన వారిని బట్టి దేవుడు ఎంతగానో ఈ లోకానికి ఆ స్వార్థ చాటింపు వేసిన వారై ఉన్నారు. అలాగనే ప్రియులారా, నేటి కాలములో కూడా అనేక మంది దైవజనుల ద్వారా ఇదిగో రాకడ వస్తుంది, రాకడ మరణాత అనబడినటువంటి స్వరములను బట్టి దేవుని యొక్క రాకమునిపే ఆ రాకడ కొరకు వేసిన చాటింపే ప్రధాన దూతల యొక్క శబ్దమై ఉన్నది. దేవుడు అంటున్నాడు, ప్రధాన దూత శబ్దముతో వచ్చి భూలోకములో నలుమూలల ఎవరైతే ఆయన ఏర్పాటులో ఉంటారో, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారు, అటు వారందరినీ పోగు చేసుకుంటాను అని అంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, మొదటిది ఆర్భాటముతో, రెండవది ప్రధాన దూత శబ్దముతో, మూడవ మాట దేవుని బోర. ఈ మూడు శబ్దములు గల మాటలే. ఈ మూడిటిలోనూ శబ్దము కనపడతా ఉంది. మరి అలాంటప్పుడు ఒక మాట సరిపోవును కదా, మరి మూడు మాటలు ఎందుకు, మూడు శబ్దములు ఎందుకు? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర, ఈ మూడు ఎందుకు అని మనం గమనిస్తే, ప్రియులారా, దేవుని బోర అంటే తండ్రి కూడా ఆయన యొక్క రాకడను గూర్చి మాట్లాడటం ప్రారంభించారు అని మనం గమనించాలి. మొదటిది ఆర్భాటము. ఇది భూలోకములో ఉన్న అందరికీ వినబడే స్వరము. రెండవది ప్రధాన దూత శబ్దము. ఈ ప్రధాన దూత శబ్దము సజీవులైనటువంటి విశ్వాసులైన వారికి మాత్రమే. వారిని నలుమూలల నుంచి దూతలు పోగేసుకుంటారు. మూడవదిగా దేవుని బోరధ్వని. ప్రియులారా, యేసుక్రీస్తు నందు చనిపోయిన వారికి ఈ బోర వినగానే మృతులైన వారు ప్రభునందు వారు నిలబడతారు, లేచి నిలబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సన్నిధి యొక్క అనుభవాన్ని బట్టి రాకడ కొరకు మనల్ని మనమే సిద్ధపరచబడిన వారమై ఉందాము. వధువు యొక్క రూపములోనికి వచ్చు వారమై ఉందాము. అట్టి ధన్యత ప్రియుడైనటువంటి పెండ్లు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మా చిరునామా మరణాత మహిమా ప్రార్థనా మందిరం, హౌస్ నెంబర్ 156, రోడ్ నెంబర్ 6, ఎంఆర్సి కాలనీ, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్ 5,96,000. మా ఫోన్ నెంబర్స్ 040
23608227. మా సెల్ నెంబర్ 9030422227.